ఫుల్ పరిగెట్టించా మ్యాగీని. 6 o'clockకి ఫ్లైట్ అయితే మేము లేట్గా వచ్చాము. స్టిల్ వీఆర్ లైక్ చేసింగ్ ద ఫ్లైట్. పెట్టుకోవచ్చు అయితే కాఫీ షాప్ పెడతావా? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. తనిష్క్లో గోల్డ్ తీసుకుంటావా? ఇప్పుడు మ్యాగీ ఒక ఐటెం తీసుకుంది కదా, ఆ ఐటెం యూఎస్లో $15, ఇక్కడ 2000, ఆల్మోస్ట్ 300 రూపీస్ ఎక్స్ట్రా. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఈ బ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు thumbnail చూసారు కదా, మాకు వీసా స్టాంపింగ్ ఉంది ఈసారి. సో దానికి ఫస్ట్ బయోమెట్రిక్స్ తీసుకుంటారనమాట. మేమున్న షార్ట్ టైం వెకేషన్ లో స్లాట్స్ అంత ఈజీ అవైలబుల్ గా లేకుండే. సో అట్లా మాకు జస్ట్ బయోమెట్రిక్స్ కోసం చెన్నైలో స్లాట్ దొరికిండే అనమాట. సో దానికోసం అని చెన్నైకి వెళ్ళాము. ఫుల్ చెక్కింగ్ ఫుల్ బిజీగా ఉంది గైస్. ఫుల్ పరిగెట్టించా మ్యాగీని. 6 o'clockకి ఫ్లైట్ అయితే ఇప్పుడు 5:30 అయింది. స్టిల్ వీఆర్ లైక్ చేసింగ్ ద ఫ్లైట్. సో అదనమాట పరిస్థితి. ఎయిర్పోర్ట్లో ఉన్నాము. 6 o'clockకి ఫ్లైట్. మేము కొంచెం లేట్గా వచ్చాము. సెక్యూరిటీ చెక్ ఫుల్ బిజీగా ఉంది. ఇక మేము ఇంకా వాళ్ళని అడిగి మా బోర్డింగ్ పాస్ చూపించి వచ్చేసాం అనమాట. గాయస్ ఫైనల్లీ 113 గేట్ చూసాము. అబ్బా సాయిరామ్. ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేస్తున్నాం గాయస్. ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. ఇంకా సన్లైట్ కూడా రాలేదు. ఫ్లైట్ టు చెన్నై. అండ్ మెయిన్ వీసా స్టాంపింగ్ కి మాత్రం హైదరాబాద్ లోనే స్లాట్ దొరికిందనమాట. ఇది చాలా మంది ఎన్ఆర్ఐస్ కి, ఇండియాకి ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా కామన్. లైక్ పాస్పోర్ట్ గురించి కానీ, లేదా వీసా స్టాంపింగ్ ఆర్ సమ్ బయోమెట్రిక్స్, అలా కొన్ని రీజన్స్ కి స్లాట్స్ లోకల్ లో కాకుండా చెన్నై ఆర్ సమ్ అదర్ ప్లేసెస్ లో అవైలబిలిటీ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం వెళ్ళక తప్పదు. సో మాకు కూడా ఎవ్రీ టైం చెన్నైలోనే అవైలబుల్ గా దొరికేవన్నమాట. సో అలా మేము ఎవ్రీ ఇయర్ చెన్నై వస్తున్నాము. ఈ బ్లాగ్ లో మేము ఒక 1 day చెన్నైలో ఎలా స్పెండ్ చేసామో చూడండి. గైస్ ఇప్పుడే చెన్నై వచ్చాము. 1 hour ఫ్లైట్. 6కి స్టార్ట్ అయింది. 7కి ల్యాండ్ అయింది ఇక్కడ. ఇప్పుడే చెన్నై వచ్చాము. మనకు మస్తు టైం ఉంది. చిన్నగా చిల్ అవుతూ చాయ్తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ ఏదో బొమ్మలు ఉన్నాయి, మస్తు ఉన్నాయి అన్నమాట. ఈ బొమ్మ కాదు, ఇక్కడ ఆ బొమ్మలు. నీ గురించి చెప్తున్నా అనుకునేవా? బాబు మొత్తం ఖాళీ ఉంది ఇవాళ. ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఖాళీగానే ఉంటుంది. అవునా? ఇవాళ అయితే గైస్ మొత్తం ఖాళీ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఖాళీ. నటరాజస్వామి విగ్రహం ఇక్కడ పెట్టారు. ఎప్పుడు వచ్చినా కానీ మస్తు అనిపిస్తుంది ఈ విగ్రహం చూస్తే. ఫైనల్లీ ఇన్ చెన్నై. సో నువ్వేం చెప్పావు ఇందాక? చెన్నై అని ఫస్ట్ వినపడగానే, ఆ చెన్నైలో ల్యాండ్ అయిన వెంటనే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది నీకు? ఇదే గుర్తొస్తుంది, చెన్నై ఎక్స్ప్రెస్. ఎప్పుడు ఫస్ట్ ల్యాండ్ అయినా కానీ అదే వినిపిస్తుంటుంది అంట, గుర్తొస్తుంది అంట చెన్నై ఎక్స్ప్రెస్. ఆటోమేటిక్గా నా చెవుల్లో ట్యూన్ మోగుతా ఉంటుంది. అవునా? సో అది గైస్. సో ఇవాళ మేము ఈవినింగ్ ఉంది మాకు, అండ్ 4 అట్లా ఉంది. సో మార్నింగ్ ఇప్పుడు అరౌండ్ 7:45 అయింది. రోజంతా కూడా మేడం గారికి అంకితం. చెన్నైలో ఏం చేద్దామంటది, మెరీనా బీచ్కి వెళ్దామంటే చూద్దామంటుంది. మేడం గారికి స్పెషల్ ప్లాన్స్ ఉన్నట్టున్నాయి, చూద్దాం. ఈ బ్లాగ్లో బీచ్ వద్దంట. ఈ బ్లాగ్లో ఏం చేయబోతామో స్టే ట్యూన్. గైస్ పొద్దున్నే పక్కనే ఉంది సరేనా భవన్, అందుకని చెప్పి సరుణ భవన్ హోటల్ దగ్గర ఉన్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది 1981లో స్టార్ట్ చేశారంట. సో ఈ హోటల్ ఎత్తుక్కొని ఇక్కడికి వచ్చాము. సో అథెంటిక్ ఫీల్ కోసం సాంబార్ పక్క చెన్నైలో తినాలని చెప్పి ఆర్డర్ చేశాము. ఇడ్లీ, వడ, పూరి, దోశ అన్నీ ఆర్డర్ చేశాము. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.
చైతే కాఫీ పెట్టి కాఫీ షాప్ పెడతావా? A few moments later. Guys, look, where are we? Yay, we are in Chennai We are in Chennai, and in the Phoenix Mall. Phoenix Market City Mall. అది మేము ఇద్దరం ఉన్నాం అనుకుంటున్నారా? వెనకాల ఇంకో అక్క ఉంది. యా. సో మేము యాక్చువల్లీ మా అపాయింట్మెంట్కి ఇంకా టైం ఉంది. సో అందువల్ల కొంచెం ఈ హ్యూమిడ్కి తట్టుకోలేక ఏదైనా చల్లగా మాల్కి వెళ్దాం అనుకున్నాము. ఇంతకు ముందు కూడా చాలాసార్లు వీసా అపాయింట్మెంట్స్కి చెన్నైకి రావడం జరిగింది. సో అట్లానే ఈసారి కూడా అదేందో చెన్నై ఈస్ కాలింగ్ అస్ ఎవ్రీ టైమ్. లాస్ట్ 3 years నుండి కంటిన్యూస్గా నేను చెన్నైకి వస్తున్నా ఫర్ సమ్ ఆర్ ది అదర్ రీజన్, లైక్ సమ్ టైమ్స్ పాస్పోర్ట్ అపాయింట్మెంట్, సమ్ టైమ్స్ వీసా అపాయింట్మెంట్, సంథింగ్ లైక్ దాట్. Yeah, every time వస్తున్నాం. ఈసారి ఫీనిక్స్ మార్కెట్ సిటీ అంట కొత్తగా ఈ మాల్ ట్రై చేసాం. ఇంతకు ముందు వచ్చినప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడు లెక్సస్ ఫోరం మాల్ అనుకుంటా. లెక్సస్ ఫోరం మాల్ అని అది ట్రై చేసాము. అది కూడా చాలా బాగుంది. అండ్ దిస్ వన్ ఈస్ రియలీ బ్యూటిఫుల్ అండ్ హ్యూజ్. సేమ్ లైక్ యూఎస్లో లాగానే అనిపిస్తుంది. అన్ని బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్. ఇప్పుడే వచ్చాము. అక్కడ చూడగానే ఆగిపోయాం. చూడండి అక్కడ అదనమాట. ఇక్కడ ఇలా పెట్టారు. సైడ్ నుంచి కూడా చూపిస్తాను. ఎంత బాగా అరేంజ్ చేశారంటే ఈ బొమ్మని ఇక్కడ. ఇట్స్ స్కల్ప్చర్. అది 1956లో రెడీ చేశారంట. 1956. అది కూడా రవీందర్ రెడ్డి అని ఒక ఆర్టిస్ట్. హీ ఈస్ బేస్డ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో మన ఇండియన్ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ స్కల్ప్చర్ తయారు చేశారు. సో ఫైనల్లీ అది ఇక్కడ చెన్నైలో పెట్టారు. ఇక్కడ మ్యాగీ చదువుతుంది. ఈ చదివే స్కూల్లో చదువుంటే ఈ పాటికి ఐఏఎస్ ఐపీఎస్. వెనకాల ఆ పిల్లి, ఇక్కడ క్యూటీ పిల్లి. వుడ్ల్యాండ్ గాయస్, బాగుంటుంది వుడ్ల్యాండ్. మనకి యూఎస్లో టింబర్ ల్యాండ్ ఉంటుంది, ఇండియాలో వుడ్ల్యాండ్ ఉంటుంది అనమాట. సేమ్ యుఎస్ లో మాల్ కి వచ్చిన ఫీలింగే వస్తుంది ఇక్కడ చూస్తే. సో చూపిస్తారు అసలు ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి. లైక్ ఇండియా అంటే మనం ఉన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద మాల్స్ లేవు. సో ఇప్పుడు ఈ మాల్ అయితే చాలా అసలు యుఎస్ ఫీల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇండియాలో కూడా ఇవి ఉన్నాయా అని చెప్పి షాక్ అవుతున్నాం. అందులో ఒకటి టాకో బెల్. ఇప్పుడే మనం ఇక్కడ టాకో బెల్ చూపిస్తున్నాం. స్టార్బక్స్ ఎప్పటి నుంచో ఉంది. టాకో బెల్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడే 3 years బ్యాక్ వచ్చినప్పుడు చూసాము. అరే ఫ్లయింగ్ మిషన్ ఉంది కదా, అసలు మేము బీటెక్ 3rd yearలో ఉన్నప్పుడు దీనికి లైఫ్ ఇచ్చాం. ఫ్రెండ్స్ అందరం లైఫ్ ఇచ్చాం. అప్పట్లో పెద్ద బ్రాండ్ ఫ్లయింగ్ మిషన్ అంటే. ప్యాంట్లు బాగుంటాయి, షర్ట్లు బాగుంటాయి. సో అదే అనమాట ఈ ఫ్లయింగ్ మిషన్కి నాకు ఉన్న అభినాభావ సంబంధం. ఇంకేమున్నాయి? ఫాస్ట్ ట్రాక్ అంటే రక్తాలు చిందిచ్చాం. ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్. వాచ్లు, బీటెక్కి వెళ్తుంటే వాచ్లు ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్లే అన్నీ. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ అంటే ఎవరన్నా ఇట్లా మనం యూఎస్ నుండి వెళ్తూ చాలామంది ఇప్పుడు వీసా అపాయింట్మెంట్స్ దొరకక చెన్నై పెట్టుకోవాల్సి వస్తే మంచి టైం తీసుకొని యూ గైస్ కెన్ స్పెండ్ సమ్ టైమ్ లైక్ ఇంటర్ మాల్లో తిరుగుతూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఎవ్రీ టైం అదే చేస్తాం. Look what you found. Sephora. Finally I got CCD here. Oh, CCD పెద్ద ఫ్యాన్ అండి ఇక్కడ. మెయిన్ సిజ్లర్ గురించి. CCDలో సిజ్లర్. సో బేసిక్గా నాకు అనిపించింది అంటే జారా స్టోర్ ఉంది. అరే ఇంకో స్టోర్ చూసావా, సెఫోరా ఉంది. సో మేడంకి CCD కనిపించింది కదా సిజ్లర్కి. ఇక మనం చూడదు, కెమెరా చూడదు, వెళ్ళిపోతుంది అనమాట. CCD మేబీ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ KFC. KFC తిన్నాక KFC CCD. ఓకే గైస్, ఇక్కడ చూడండి సీట్ దగ్గర సిట్టింగ్ ఎంత బాగా అరేంజ్ చేశాడు. నేను ఇందా కాఫీ తాగా కాబట్టి ఐ డోంట్ వాంట్ నౌ. నీకు కావాలా? పైకి వెళ్దాం. feel like Harry Potter things. Harry Potter feels. తనిష్క్లో గోల్డ్ తీసుకుంటావా? ఒక లుక్ ఇచ్చింది గైస్. I will. You will? Yeah. ఓకే లెట్స్ గో. తనిష్క్లో గోల్డ్ అంట. ఎక్కడో కొడుతుంది సీనా. కానీ ఇంకో గోల్డ్ వేసుకుంటుందా?
వేసుకోదు. ఒక డైమండ్ పెట్టుకోదు. నేనే ఒక డైమండ్ కదరా నీకు. నువ్వు నా బంగారం, నేను నీ డైమండ్. వీడో నిబ్బా వాడో నిబ్బి అనుకుంటారు. ఆల్ ద గైస్ అవి బాగున్నాయిరా. నీకు ఇష్టంగా ఇట్లా సేమ్ నా దగ్గర ఉన్నాయి కదా అలాంటివి. నీకు బట్టర్తో ఉందా? గూచి తీస్తే లేదా ఉండాలి కదా. ఆల్డర్ కూడా ఎంబ్రాయిడరీ ఉంది. మ్యాగీకి ఏదో బ్యాగ్ నచ్చిందంట. ఇప్పుడు నువ్వు వేసుకున్న బ్యాగ్ కూడా సిమిలర్ అంతే ఉంది. ఎంత అనుకుంటున్నావు ప్రైస్? 11,111. $12,000 రూపీస్. 12,000 అంటే $150 రా. తక్కువే, చాలా ఎక్కువ. చాలా ఎక్కువ గాయస్. ఇండియాలోనే గాయస్ చాలా ఎక్కువ గాయస్. Sephora guys, you wanna try? You wanna find the price difference in Sephora? No? కాదు, యూఎస్లో లాగా చాలా ఈజీగా లేదు గైస్. బట్ మీ మ్యాగీ అక్క వెళ్తుంది. సో ఏంటి, సో ఇప్పుడు మ్యాగీ ఒక ఐటెం తీసుకుంది కదా, ఆ ఐటెం యూఎస్లో $15, ఇక్కడ $2,000. 2,000 రూపీస్. సో ఆల్మోస్ట్ 300 రూపీస్ ఎక్స్ట్రా. గైస్ ఇప్పుడే సెఫోరా నుంచి వచ్చాము. ఓకే, అంత బాగానే ఉంది కానీ ప్రైసెస్ యూఎస్లోనే చీపర్ ఉన్నాయి. ప్రైజెస్ యూఎస్లోనే చీపర్ ఉన్నాయి కంపేర్డ్ టు ఇండియా. సో ఇప్పుడే తనిష్కి వచ్చింది. తనిష్లో తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఊడుస్తున్నారనమాట. ఆ చీపిరి, ఆ ఎంట్రన్స్ నాకు నచ్చలేదు. ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదన్నమాట. మీకు ఓకే కదా? చూసారా సార్ డబుల్ యాక్షన్. బజ్జీ స్మెల్ వస్తుంది అనుకున్నా, కానీ ఏదో బేకరీ స్మెల్ వచ్చింది. చేతులు పట్టుకుని వెళ్ళడం పాపం అనుకుంటుంది. అలా చాలా పెద్ద పాపం అది. ఏదో ట్యాగ్ వేసేస్తారు నిబ్బా నిబ్బి అని. నిబ్బా అని చెప్పి ట్యాగ్ వేసేస్తారు. తప్పేముందండి? ఒక మొగుడు పిల్లలు చేతులు పట్టుకొని హ్యాపీగా నడుస్తూ స్పెండ్ చేస్తూ అంటారు. ఇంట్లో నడవాలా? ఇంట్లో నడిస్తే పట్టుకొని ఇంట్లో నడవాలి. ఇంట్లో నడిస్తే పబ్లిక్ ప్లేస్ లో ఎందుకు నడవడం? ఇంట్లో రీతు కుమార్ అంటుంది. సో లెట్స్ గో టు రీతు కుమార్. చాలా బెటర్గా ఉన్నాయి. చాలా బాగుంది. ఇట్స్ టూ గుడ్. ఈ కలర్ కానీ ఎంత బాగుంది నీకు. యూ లైక్ ఇట్? ఇటు తిరుగు. చాలా బాగుందిరా. సైజ్ కూడా వచ్చింది కదా. వెనకాల కొంచెం లూజ్ ఉన్నట్టుంది. ఎస్ ఇది చాలా బాగుందిరా. ఇది కూడా బాగుంది. దీనికంటే అది బాగుంది. డల్ అయిపోయింది. అండ్ మేబీ లైట్స్కో ఏమో తెలియదు కానీ బాగుందిరా. ఇదైతే బాగుంది. యాక్చువల్లీ దీనికంటే అది బాగుంది అనిపించింది. బట్ సో బేసికలీ ఇది చాలా క్యాజువల్గా ఉంది. బెల్ట్ పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకో డ్రెస్ ట్రై చేస్తుంది గాయస్. ఈ డ్రెస్ కూడా బాగుంది.
ఈ రీతు కుమార్లో డ్రెస్సెస్ చాలా ప్రెట్టిగా ఉన్నాయి అని చెప్పి ఎప్పటి నుంచో అంటుంది. బాగున్నాయి. బెల్ట్ పెట్టాక డిఫరెంట్ లుక్ ఉందిరా. బాగుంది. బెల్ట్ పెట్టాక బాగుంది. తీసుకుందాం. బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. ఇట్లాంటివి యూఎస్లో చాలాసార్లు వేసుకున్నా అండ్ కలర్ కూడా అంత గొప్పగా లేదా. నాట్ ఏ గుడ్. యా, ఇది చాలా డిఫరెంట్గా ఉందిరా, బాగాలేదంతా. మేడం గారు ఇప్పుడే ట్రైల్ చేశారు. బ్యాగ్ రెడీ అయింది అక్కడ. థ్యాంక్ యూ మమ్మో, థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు బాగా నచ్చాయి డ్రెస్సెస్. చెన్నైకి వచ్చిన ప్రతిసారి షాపింగ్లో ఎవ్రీ టైం, ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో పర్ఫ్యూమ్ తీసుకున్నాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్రాంతికి తెలియకుండా సర్ప్రైజ్గా టీషర్ట్స్ తీసుకెళ్ళాను, కోట్స్, ఓవర్ కోట్స్ తీసుకెళ్ళా. అండ్ ఈసారి క్రాంతి దగ్గరుండి రితు కుమార్లో నాకు డ్రెస్సెస్ కొనిచ్చాడు. నాకు చాలా బాగా నచ్చాయి బేసిక్గా. యా, ఐ లవ్డ్ ఇట్. కలెక్షన్ అయితే సూపర్గా ఉండే. మీరు ఆల్రెడీ చూసుంటారు కదా బ్లాగ్లో. ఆ 2 డ్రెస్సెస్ ఇస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా కపుల్ ఆఫ్ డ్రెస్సెస్ ట్రై చేశాను, బట్ చాలా నార్మల్గా అనిపించినాయి. దీస్ 2 ఐ లవ్డ్ ఇట్. లెట్స్ గో. గైస్, మూవీ థియేటర్ కూడా ఉంది ఇక్కడ. సో రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ టైం, సో అందుకే మూవీస్కి వెళ్ళట్లేదు. మ్యాగీ ఇక్కడ తప్పైనట్టు చూస్తుంది అనమాట. మూవీ చూద్దాం అనుకున్నాము, లిటిల్ హార్ట్స్ చూడలేదు, బట్ స్టిల్ అది ఈవినింగ్ 7:30కి ఉంది. ఇక్కడ లేదు, మళ్ళీ వేరే మాల్లో ఉంది. బట్ ఈ మాల్లో ఓన్లీ ఇప్పుడు మిరాయి మాత్రమే ఉంది. వీ ఆల్రెడీ సీన్ మిరాయి మూవీ, సో వీఆర్ నాట్ గోయింగ్ టు మూవీ ఎనీ మోర్. గైస్, ఫుల్ బిజీ ఉంది గైస్. కేఎఫ్సీ తిందామని చెప్పి లంచ్ టైం అయింది. వెయిట్ చేసిన ఫుడ్ గురించి. గైస్, సిసిడికి వచ్చాము. ఇక్కడ చాక్లెట్ బ్రౌనీ సిజ్లర్ మ్యాగీస్ ఫేవరెట్ ఆర్డర్ చేస్తే దే సెడ్ దే డోంట్ హ్యావ్ ఇట్. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అందుకని శాసనాల గ్రంథం తెప్పించుకొని ఓపెన్ చేసి చూస్తుంది. శాసనాల గ్రంథం ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర, మనం ఏం తీసుకుందాం అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. నేనైతే ఏదన్నా చల్లగా మిల్క్ షేక్ తీసుకున్నాను. వెయిటింగ్. ప్లీజ్, చాలా బాగుంది. గైస్, మార్నింగ్ నుంచి చెన్నై అంతా తిరిగి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చి కూర్చున్నాము. మన ఫ్లైట్ ఇంకా బోర్డింగ్కి ఐ థింక్ ఒక 20 minutes టైం ఉన్నట్టుంది. సో ఫుల్లీ టైర్డ్ ఫేసెస్ అనమాట. చాలా టైర్డ్ అయిపోయాం. సో మన ఫ్లైట్ వచ్చేసి అక్కడ దట్ కార్నర్, ఆ కార్నర్ను బోర్డ్ అవుతుంది. మనం అక్కడ లైన్లో ఎందుకులే అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట, ఫుల్లీ టైర్డ్ ఫేసెస్తో. సో అది సంగతి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.